ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక రైలు ఇంజన్ ఉన్నది. రైలు ఇంజన్ రెండవ డబ్బాని లాగుతుంది, కనెక్షన్ ఉంటుంది దానికి. ఆ రెండవ డబ్బాకు మూడో డబ్బా, మూడో డబ్బాకు నాలుగో డబ్బా, ఇలా ఒకదానికొకటి కనెక్షన్ 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 అలా 100 డబ్బాలు కనెక్షన్ ఉంటాయి. ఉంటేనే ఇంజన్ లాగుతూ ఉంటే వెనక 100 డబ్బాలు లాగబడతాయి. కానీ ఇంజన్కు రెండో డబ్బాకు కనెక్షన్ లేదు, రెండో డబ్బాకు మూడో డబ్బాకు కనెక్షన్ లేదు, మూడోది నాలుగో దానికి లేదు. ఇలా దేనికి కనెక్షన్ లేకుండా 100 ఉంటే ఇంజన్ పోతూ ఉంటే వెనక 100 డబ్బాలు వెళ్ళేవా? వెళ్ళవు. ఇగో ఇలా మీరు మాట్లాడకూడదు. చాలామంది ఇలాగే మాట్లాడతారు కదా. ఇలా మాట్లాడద్దు కెమెరా ముందు. మీరు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత ఒక విషయాన్ని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒకదానికొకటి కనెక్షన్ ఉండకూడదు అనమాట. ఉండకుండా దేనికది ఇండిపెండెంట్గా ఉండాలి. చివరికి మీరు కూడా ఇండిపెండెంట్గానే మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే వాళ్ళకు రక్తి కడుతుంది అనమాట. కానీ ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడలేరు. మాట్లాడుతున్నసేపు మీకు అనుభూతికి లోను కారనమాట. కాబట్టి ఇలా చేయడానికి ఇష్టపడరు. ఇది గుడ్డిగా ఉన్నది కదా, దీనివల్ల మేము అనుకున్న విధంగా మాట్లాడలేం కదా, అయినా మేము మాట్లాడింది మాకే తెలియదు కదా, గుడ్డిగా చీకట్లో రాయి వేసినట్టుగా ఉంటుంది కదా అని అనిపించవచ్చు. కానీ పర్లేదు, ఇలా చేయండి. ఇది అద్భుతంగా వస్తుంది శ్రోతలకు. ఇప్పుడు టీవీలో పెద్ద పెద్ద చర్చలు, యాంకర్సు, పెద్ద పెద్ద మేధావులు, వాళ్ళు వచ్చి కూడా ఇలాగే చర్చిస్తారనమాట. ఇలా మాట్లాడితేనే మంచిగా ఉంటుంది కంటెంట్ గురించి. అలాగే ఒక వ్యక్తి ఆకాశంలోకి ఎగిరిండి అనుకో, నేల మీదకి వెళ్ళి, అప్పుడు ఏం చేస్తాం? నేలను పుష్ చేస్తాం కదా. ఇప్పుడు పడవ ఉంది, పడవలో పైకి ఎగిరితే మనిషి పుష్ చేస్తాడు, పడవను ఒత్తిడి చేస్తేనే పైకి ఎగురుతాడు. కానీ ఆ పడవ మునుగుతుంది కదా మన ఒత్తిడికి, అట్లా అన్నట్టు. అయితే ఆ వ్యక్తి మీద ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ఆ వ్యక్తిని పుష్ చేయాలి. చేస్తే ముందుకెళ్తాడు. కానీ ఎవరైతే పుష్ చేశాడో వాడు కిందికి అవుతాడు, కింద పడతాడు. అట్లా మళ్ళీ ఆ పైకి ఎగిరిన వ్యక్తి మీద ఇంకోడు ఉంటాడు, వాడు వీడిని పుష్ చేస్తేనే వాడు పైకి పోతాడు. పోయినప్పుడు రెండోడు కిందికి అవుతాడు. ఇట్లుంటుంది. కానీ ఒకరిని పుష్ చేయకుండా ఒకడు ముందుకు వెళ్ళగలంటే వెళ్ళలేడు. కానీ అలా వెళ్తే ఎలా ఉంటుంది? ఒక కంటెంట్ ఇలా మాట్లాడండి. అంటే పుష్ చేస్తే మాట్లాడే కంటెంట్ని పుష్ చేయకుండా మాట్లాడండి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది అనమాట. దీనివల్ల మనకు ఒక స్ట్రెస్ ఉండదు. కాబట్టి ఏం మాట్లాడము, ఎలా మాట్లాడము అనేది అనుభూతికి లోన్ కాకపోవచ్చు. కానీ మాట్లాడిన తర్వాత మీకు మంచిగా అర్థమవుద్ది. అది వ్యూవర్స్కి మంచిగా ఉంటుంది అనమాట, ఇంట్రెస్ట్గా ఉంటుంది. క్రియేటర్స్ మాట్లాడుతూ టీవీలో కూడా పెద్ద పెద్ద చర్చలు, మేధావులు అందరూ వచ్చి గ్రూప్గా కూర్చొని మాట్లాడతారు. ఇలాగే మాట్లాడతారు ఒక విషయం గురించి.